2023 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రులపైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుల్ని అప్రతిష్ట పాల్చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. 2 సంవత్సరాలు 1,50,000 వడ్డీ కడతా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు? దానిలో ఈ యొక్క భూములు పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీస్ మీరు షిఫ్ట్ చేసుకోండి, కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ప్రజల మేలు కోసం నగరవాసుల మేలు కోసం చేస్తూ ఉంటే ఇలా బట్టగాల్సి చేసి ఇలా ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు, ఆయన కోసం 5 లక్షలు ఏమని అర్థం ఉందా? అంటే మీకు 2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా బుద్ధి రాలే. కేటీఆర్ మొన్ననే అన్నాడు కదా రెఫరెండం అంటే ఏంది? అంటే ప్రజలు గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారని అన్నారు. తీర్పు ఇచ్చిండ్రు కదా. మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే కదా. ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా కనీసం. అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా మాట్లాడితే ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి ప్రతిష్టను, మంత్రుల ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుష్ట ఆలోచన తప్ప ఇంకొకటి కాదు.